సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలో ఆమరణ దీక్షాస్త్రం సంధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాగా నీరసించారు. 5వ రోజు దీక్ష కొనసాగిస్తున్న ఆయన సుమారు 3 కిలోల బరువు తగ్గారు. అయినా తెలుగువారికి న్యాయం జరిగే వరకు ఢిల్లీ నుంచి కదలబోనని, కాంగ్రెస్ ను వదలబోనని పట్టుదలగా ఉన్నారు. అటు బాబు దీక్షకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ సీమాంధ్రకు తగిన న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. 4 రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆయన బాగా నీరసించారు. రోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు నిన్నంతా అసలు మాట్లాడలేదు. కేవలం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేయడం, పరామర్శకు వచ్చిన యోగా గురు రామ్దేవ్ బాబా సహా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ వంటి పలువురు రాజకీయ నేతలకు విభజన నిర్ణయానంతరం రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలు, ప్రజల ఇబ్బందులు సహా తన దీక్ష లక్ష్యాన్ని వివరించడం వరకే పరిమితమయ్యారు. చంద్రబాబు శరీరంలో చక్కెర స్థాయి క్రమంగా పడిపోతున్నాయని ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వివరించారు. అయితే బాబు మాత్రం తెలుగు వారికి న్యాయం జరిగేదాకా పోరు ఆగదని, ఇక్కడ నుంచి కదిలేది కూడా లేదని స్పష్టం చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. While starting this Diksha, Mr. Naidu's weight was 73 kgs. After 4 days, he has reduced around 3 kgs weight. అధినేత దీక్షకు అంతకంతకు మద్దతు పెరుగుతోందని చెబుతున్న పార్టీ నేతలు ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్ర పరిస్థితిపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపామని, తద్వారా ఢిల్లీ పెద్దల్లో చలనం మొదలైందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరిని, సీట్లు, ఓట్ల రాజకీయాన్ని ఢిల్లీ వీధుల్లో ఎండగట్టడంలో సఫలమయ్యామని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజల మద్దతు సహకారానికి భయపడి వెనుకడుగేసి తెలంగాణ బిల్లును ఎన్నికలకు ముందు ప్రవేశపెడతామో తర్వాత ప్రవేశపెడతామో చెప్పలేమని చెప్పేటువంటి స్థాయికి రావడం జరిగింది. ఈ తెలుగు ప్రజల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఒక ఘన విజయం. మరోవైపు ఇవాళ విజయవాడ నుంచి సుమారు 2000 మంది తమ్ముళ్లు ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లనున్నారు.